హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్ లాంటి చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లో ఏ విధంగా సులభంగా తయారు చేస్తారో చూద్దాం. మరి ఎందుకు ఆలస్యం ఫ్రెండ్స్, పదండి రెసిపీ చేసే విధానం చూద్దాం. రెసిపీ చూడడం కంటే ముందరే నా ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బిర్యానీ మసాలా కోసం 1 టేబుల్ స్పూన్ షాజీరా, ఒక పెద్ద ఇలాయచీ, 10 నుంచి 12 చిన్న ఇలాయచీ, రాతి పువ్వు, సావిత్రి, దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, బిర్యానీ పువ్వు ఈ మొత్తం తీసుకొని ప్యాన్లో వేసేయాలి. 2 బిర్యానీ ఆకులు కూడా వేయండి, మర్చిపోయాను నేను చెప్పడం. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసేసి తక్కువ మంట మీద కదుపుతూ 1 నిమిషం పాటు వేయించుకోవాలి. మరీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదండి. తక్కువ మంట మీద కొద్దిగా స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ప్యాన్లోనే పెట్టాననుకోండి మాడిపోతుంది, అందుకని పక్కన పెట్టుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో మనం వేయించి పెట్టుకున్న ఈ మసాలా దినుసుల్ని మొత్తం యాడ్ చేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు 1 కేజీ చికెన్ తీసుకోండి. ఇక్కడ నేను కేవలం లెగ్ పీస్ తీసుకున్నాను. మీరు కావాలంటే మొత్తం నార్మల్ పీస్లైనా తీసుకోవచ్చు. ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు, కారపొడి, కారాన్ని బట్టి కారపొడి కొద్దిగా తక్కువ ఎక్కువ చేసి వేసుకోవచ్చు. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం యాడ్ చేసుకోండి. 1 నిమ్మకాయ తీసుకొని, బాగా జ్యూస్ ఉన్న నిమ్మకాయ తీసుకొని నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. రుచికి తగినంతగా ఉప్పు వేసి బాగా కలపాలి, మొత్తం బాగా కలిసిపోయేంత వరకు. ఇప్పుడే మీరు కావాలంటే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయడం లేదు, నేను ఫ్రై చేసేటప్పుడు వేస్తాను. ఇప్పుడు మూత పెట్టి గంట పాటు మ్యారినేషన్ చేసుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. రైస్ అండి, బాస్మతి రైస్ 1 కేజీ వరకు తీసుకున్నాను. ఇప్పుడు బాస్మతి రైస్లో నీళ్ళను వేసి బాగా కడిగి నీళ్ళను వంచేసి మళ్ళీ నీళ్ళను వేసి బియ్యాన్ని నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. బియ్యం నానేంత వరకు ఒక ప్యాన్ తీసుకొని గ్యాస్ ఆన్ చేసేసి ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సగం కప్పు వరకు ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో 3 మీడియం సైజు కట్ చేసిన ఉల్లిపాయలని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. మనం బ్రౌన్ ఆనియన్స్ కూడా తీసుకోవాలండి ఇందులోనే. మీరు కావాలంటే కొద్దిగా ఉల్లిపాయలు ఫస్ట్ వేసి బ్రౌన్ ఆనియన్ చేసి తీసుకున్న తర్వాత మిగిలిన ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోండి. నేనైతే మొత్తం వేసి ఫ్రై చేస్తున్నాను. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో నుంచి కొద్దిగా ఈ బ్రౌన్ ఆనియన్స్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకోండి. ప్లేట్లో వేసిన తర్వాత ఈ విధంగా వేరు చేసుకోవాలండి. ఒకే సైడ్ వేసుకున్నారనుకోండి మొత్తం అతికిపోతాయి. ఈ విధంగా చేసి పక్కన పెట్టుకోండి. చల్లారనిస్తే ఇవి విడివిడిగా అయిపోతాయి. నెక్స్ట్ మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. 2 నుంచి 3 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. బాగా ఫ్రెష్గా తీసుకోండి. ఎప్పుడైనా మనం బిర్యానీ చేసేటప్పుడు ఫ్రెష్గా వేసుకుంటే మంచి ఫ్లేవర్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇందులో కొద్దిగా కట్ చేసిన కొత్తిమీర, పుదీనా తీసుకోండి. పుదీనా కొత్తిమీర కూడా ఫ్రెష్గా తీసుకోండి. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా ఇందులో 1 టీ స్పూన్ వరకు నేను కసూరి మేతి వేస్తున్నాను. ఇది వేయడం వల్ల ఫ్లేవర్ బాగా ఉంటుంది. ఇవి 3 నుంచి 4 మీడియం సైజు టమాటాలండి. నేను ఈ టమాటాలను చిన్నగా కట్ చేసుకున్నాను చాపర్లో. మీరు కావాలంటే గ్రైండ్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు 4 నుంచి 5 పచ్చిమిర్చి, కొద్దిగా కారపొడి మనం చికెన్లో కూడా వేసాం కాబట్టి చూసి మీరు కారాన్ని బట్టి కారపొడి వేసుకోండి. బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు బాగా మగ్గిపోవాలండి, అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. ఏమైనా మాడుతూ ఉంటే కొద్దిగా నీళ్ళను వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోండి. కొద్దిగా నీళ్ళను యాడ్ చేయడం వల్ల ఇది మాడకుండా ఉంటుంది మసాలా. అవసరమైతేనే వేసుకోండి. నేను కొద్దిగా వేస్తున్నాను. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా నుంచి మొత్తం ఆయిల్ వేరేంత వరకు. ఈ విధంగా వేరైన తర్వాత మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి ఈ మసాలాలో చికెన్ని ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం ఈ చికెన్ని మసాలాలో వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేస్తే చికెన్ నుంచి నీళ్లు కూడా వస్తాయి. ఆ నీళ్లు మొత్తం మళ్ళీ చికెన్లోనే ఇంకిపోవాలి. అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. రుచికి తగినంతగా ఉప్పు యాడ్ చేసుకోండి. మనం చికెన్ మ్యారినేషన్ చేసేటప్పుడు ఉప్పు వేసాము, ఈ మసాలాలో వేయలేదు. కాబట్టి మీరు చికెన్ వేసిన తర్వాత ఒకసారి చెక్ చేసి ఉప్పు తక్కువగా అనిపిస్తేనే ఉప్పును యాడ్ చేసుకోండి. నాకు తక్కువగా అనిపించింది, కొద్దిగా ఉప్పు యాడ్ చేశాను. ఇప్పుడు కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకోవాలి.
ఎందుకంటే చికెన్ పీసెస్ పెద్దగా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా అలాగే చికెన్ ఉడకదు కాబట్టి కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకొని చికెన్ని ఉడికించుకోవాలి. చికెన్ ఒక 70% వరకు ఉడికేంత వరకు మధ్య మధ్యలో మూత తీస్తూ ఒకసారి కలుపుతూ ఉండండి, లేకపోతే మసాలా కింద నుంచి మాడిపోతుంది. చికెన్ కూడా 70% వరకు ఉడికిపోయింది చూడండి. ఈ గ్రేవీ కొద్దిగా పతలాగా ఉంది కాబట్టి ఇంకొద్దిగా థిక్ అయ్యేంత వరకు ఇంకో గ్యాస్ స్టవ్లో పక్కన పెట్టేస్తాను. ఇది కొద్దిగా థిక్ అయ్యేంత వరకు ఒక 10 నిమిషాలు పడుతుంది. అప్పటి వరకు మనం రైస్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇంకొక ప్యాన్లో నీళ్ళని తీసుకోండి. నీళ్ళు కొద్దిగా ఎక్కువే తీసుకోండి, లేకపోతే రైస్ సరిగా ఉండదు. రుచికి తగినంతగా ఉప్పు, కొద్దిగా పుదీనా, ఈ మసాలా దినుసుల్లో దాల్చిన చెక్క, ఇలాయచీ, షాజీరా, లవంగాలు వేసేసి బిర్యానీ పువ్వు, బిర్యానీ ఆకు మొత్తం వేసేసి ఈ నీళ్ళను బాగా మరగనివ్వాలి. ఒక చికెన్ మసాలా గ్రేవీ కన్సిస్టెన్సీ కొద్దిగా చిక్కగా అయ్యేంతవరకు పెట్టుకోవాలి. ఈ నీళ్ళలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేయడం వల్ల రైస్ బాగా విడివిడిగా ఉంటుంది. ఈ నీళ్ళు బాగా ఉడికిన తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి మధ్య మధ్యలో కదుపుతూ 70% వరకు రైస్ని ఉడకనివ్వాలి. మొత్తం ఉడికేంత వరకు ఉడికించుకోకూడదండి, లేకపోతే మెత్తగా అయిపోతుంది. బిర్యానీలో రైస్ విడివిడిగా ఉండదు, రెస్టారెంట్ లాగా మెత్తగా అయిపోతుంది. అందుకని 70% వరకు మాత్రమే ఉడికించుకోవాలి. మిగతాది మనం 20-30% దమ్ చేయడంలో పర్ఫెక్ట్గా అయిపోతుందండి రైస్. ఇప్పుడు చూడండి, ఇది 70% వరకు రైస్ ఉడికిపోయింది. ఒక సైడ్ చికెన్ గ్రేవీ కూడా పర్ఫెక్ట్గా అయిపోయింది. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు మనం 70% వరకు ఉడికించుకున్న రైస్ని తీసుకొని ఒక లేయర్ వేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఇంకా ఉడికించుకోండి. ఫస్ట్ లేయర్ 70% వరకు ఉండాలి, మళ్ళీ వేసే లేయర్ 80% వరకు ఉడికుండాలండి. ఎందుకంటే కింద నుంచి తొందరగా ఉడికిపోతుంది కాబట్టి మనం మొత్తం రైస్ ఒకే 80%లోనే ఉడికించి వేసామనుకోండి, పైన కొద్దిగా పొడిగా ఉన్నా కూడా రైస్ కింద మెత్తగా అయిపోతుంది. అందుకని ఫస్ట్ కొద్దిగా పచ్చిగానే ఉండాలి రైస్ కింద వేసేటప్పుడు. మనం మొత్తం లేయర్స్ అయిపోయిన తర్వాత 2 లేయర్స్ వేసానండి. మనం 1 కేజీ రైస్కి కాబట్టి 2 లేయర్స్ సరిపోతాయి. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా చేయండి. ఈ విధంగా చేయడం వల్ల కింద నుంచి దమ్ చేసేటప్పుడు బాగా ఆవిరి పైకి వచ్చి బాగా దమ్ అవుతుంది. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్, పైనుంచి కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ పసుపు నీళ్ళని యాడ్ చేస్తున్నానండి. మీరు కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, రెడ్ ఫుడ్ కలర్ కానీ ఎల్లో ఫుడ్ కలర్ కానీ. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక పెన్నం మీద ఈ బిర్యానీ ప్యాన్ని పెట్టుకోవాలండి. పెట్టిన తర్వాత పైనుంచి ఒక తడి క్లాత్ తీసుకొని ఈ విధంగా కప్పాలి. ఈ విధంగా చేయడం వల్ల దమ్ బాగా అవుతుందండి. ఆవిరి లోపల నుంచి బయటికి పోకుండా రైస్ బాగా ఉంటుంది. ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాల పాటు దమ్ చేసుకోవాలి. ఫస్ట్ 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని దమ్ చేసుకోండి. దమ్ అయ్యేంత వరకు రైతా రెడీ చేసుకోండి. రైతా ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉప్పు, నిమ్మరసం వేసేసి పెరుగు వేసి కలిపి రెడీ చేసుకోవడమే. రెడీ అయిపోయింది రైతా. 10 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి ఒక 10 నిమిషాల పాటు అలాగే వదిలేయండి, మూత తీయకుండా. ఫస్టే మూత తీస్తే సరిగా ఉండదు బిర్యానీ. ఒక 10 నిమిషాల పాటు అలాగే వదిలేస్తే పర్ఫెక్ట్గా దమ్ అవుతుంది. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి ఎంత పర్ఫెక్ట్గా, రైస్ కూడా చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఎంత విడివిడిగా ఉందో రెస్టారెంట్ స్టైల్ లాగా. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది ఈ బిర్యానీ. మరి ఎందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. రెసిపీ కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకొక రెసిపీతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.